దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఒక ఐటీ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, 25 years నుంచి అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. మంచి మంచి ప్యాకేజీ, ఎప్పుడు ఆ కంపెనీ నుంచి మారిపోదాం అనే ఆలోచన కూడా తనకు రాలేదంట. ఒక్కసారిగా నిన్న ఆ జాబ్ తీసేశారు వాళ్ళు. ఐటీ కంపెనీ అప్లై 2-3 ప్రాపర్టీస్ అవును, 25 years అంటే అర్థం చేసుకోండి. దానిపై వాటి పరిస్థితి ఏంటి? ఇలా దాదాపు కొన్ని వేల మందిని రీసెంట్ గానే తీసేశారు. ఇంకా భవిష్యత్తులో కూడా కొత్త టెక్నాలజీకి నేర్చుకోకపోతే చాలా వరకు జాబులు పోతాయి. అందుకే ఇప్పటి నుంచే చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఏంటంటే భయపడుతున్నారు. సో ఇప్పుడు మన ఎడాపెడా ప్రాపర్టీ కొనుక్కొని లోన్స్ తెచ్చుకొని రేపు పొద్దున ఏదన్నా ప్రాబ్లం జరిగితే రేపు ఏంటి మన పరిస్థితి? ఇప్పుడు ఐటీలో వచ్చినంత ఇన్కమ్ ఎక్కడ రాదు కదా. వీళ్ళు బయటకు వచ్చారనుకోండి, ఐటీ కాకుండా వేరే చేయలేరు. ఒకవేళ చేద్దాం అనుకున్నా కానీ ఆ ఇన్కమ్ అయితే ఉండదు. సో అంటే ఒక గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేసిందా ఏఐ టెక్నాలజీ? ఏఐ టెక్నాలజీ చూడండి, మల్టిపుల్ ఏఐ టెక్నాలజీ, ట్రంప్ ఇంపాక్ట్, అక్కడ ఎన్ఆర్ఎస్ ని అసలు తీసుకోలేదు. ఇది బాగా ఎస్పెషల్లీ భారత్ ఎంప్లాయీస్ కానీ ఎన్ఆర్ఎస్ కానీ ఈ విధంగా రేపు రెమిటెన్స్ ట్యాక్స్ అనేది కూడా ఎక్కువ చేయబోతున్నాను కొత్తగా ఇన్ఫర్మేషన్. రెమిటెన్స్ ట్యాక్స్ అంటే ఎన్ఆర్ఎస్ మనకి ఇండియాకి పంపించే భారత డబ్బుల మీద ట్యాక్స్ విధిస్తే అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బిల్ పాస్ అయినట్లుంది. ఈ విధంగా కొన్ని ఏంటంటే మార్పులు, జియో పొలిటికల్ మార్పులు, అట్లనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా ఏంటంటే ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఒక ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది. డెఫినెట్ గా ఏ అభివృద్ధి అనేది వీటి మీద ఈ పారామీటర్స్ ఉంది. అభివృద్ధి తగ్గిద్దా లేదా యుద్ధం వస్తాయి? తగ్గిద్ది. అదే తారీఫ్ ఇప్పుడు వార్ జరుగుతుంది యుఎస్ఏతో, కొంతవరకు ఇంపాక్ట్ అవుతుందా లేదా? అవుతుంది. అట్లనే జాబ్స్ అనేది, ఐటీ జాబ్స్ అనేది లాస్ అయితే రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ అవుతుందా లేదా? 100% డెఫినెట్ గా అవుతుంది. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ ఈ టైంలోనే లోకల్ గవర్నమెంట్ యొక్క ఛాలెంజింగ్, ఒక ట్రస్ట్, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి తీసుకొచ్చేసి డిఫరెంట్ స్కిల్స్ లెవెల్స్ ని వాళ్ళకి పెంచేసి డిఫరెంట్ రిసోర్సెస్ ని పెంచి ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకురాగలిగితే మనం భారత్, మన హైదరాబాదు అసలు ఎందుకు వెళ్ళాలండి ఇక్కడి నుంచి స్టడీకి యుఎస్? ఇక్కడ మనం ఆ లెవెల్లో మనం ఏర్పాటు చేయలేమా? ఆ లెవెల్లో అక్కడ రీసెర్చ్ కానీ, అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ లో మెయిన్ రిజల్ట్స్ తీసుకొచ్చే వాళ్ళు కానీ, మెయిన్ సైంటిస్టులు కానీ, మెయిన్ ఎంప్లాయీస్ కానీ ఎవరు మన భారతీయులే. కానీ ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఇండియాలో, భారత్ లో క్రియేట్ చేయగలిగితే, హైదరాబాద్ లో క్రియేట్ చేయగలిగితే డెవలప్మెంట్, ఇక్కడ అమెరికాలో ఉన్న డెవలప్మెంట్ తొందరగా మనం కూడా క్యాచ్ చేయడానికి అవకాశం ఉంది కదా. సార్ ఇంకా ఒక డౌట్ సార్, నా పర్సనల్ ఇది, ఏ టెక్నాలజీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, జాబ్స్ ఉంటాయా పోతాయి అని చెప్పి ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ ఇలాంతా. కానీ నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చాయనుకోండి, మనం కాపాడేది ఏంటి? మనం కాపాడేది ఏంటంటే ఒక్కటేనండి, కాస్త ముందే ఒక ప్లాట్, కాస్త భూమి కొనుక్కుంటూ ఉంటే ఆ తర్వాత ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ రేపు పొద్దున్న మనం ముందుకు నడిపించేది ఏదన్నా ఉన్నదంటే మటుకు ఒక్క భూమి మాత్రమే. షేర్ మార్కెటా పడిపోతుంది, గోల్డా, సో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఒకవేళ మనం ఏ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయి ఇంకా అసలు పూర్తిగా దాంట్లోకి వెళ్ళిపోయామా, ఇన్కమ్ పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు. అంటే ఇంకా మన కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి. సో ఇదే రైట్ టైము, చాలా వరకు మంచిగా డబ్బులుంటే మటుకు భూమి కొనుక్కొని పెట్టుకొని. అంటే ఇప్పుడు కొత్తగా నాకు తెలిసి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఐటీ ఎంప్లాయీస్ అప్పట్లాగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఫ్లాట్స్ కొనుక్కోవట్లేదు. అప్పుడు ఒక ఆఫీస్ లో ఒక ఎంప్లాయీ ఉండేవాళ్ళు, ఉండి అతనే మొత్తం ఆఫీస్ సంబంధించి ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. సో అతను మొత్తం ఒక పక్క జాబ్ చేసుకుంటూనే ఒక పక్క ఐటీ ఎంప్లాయీస్ అందరినీ ఫ్లాట్స్ కొని పెట్టించేవాళ్ళు. ఆల్రెడీ ఒకరిద్దరు కొన్నారనుకోండి, ఆ నమ్మకంతో అందరూ కొనేవాళ్ళు. కాస్త అది ఆ ట్రెండ్ తగ్గిపోయి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎన్ఆర్ఎల్ కావచ్చు, ఇటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, 10 మందిగా గ్రూప్ గా ఏర్పడి ఎకరాల్లో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాస్త దూరం అయినా పర్లేదు, ముందు 10 మందికి గ్రూప్ గా ఉంటే ధైర్యం ఉంటుంది, ఎక్కువ ల్యాండ్ ఉంటుంది చేతిలో. రేపొద్దు మనం లోన్స్కి వెళ్ళాలని కానీ, లేదన్నా ప్రాపర్టీ అమ్మాలని కానీ మంచి డిమాండ్ ఉంటుంది. అదే సింగిల్ బిట్స్ ఉన్నాయి అనుకోండి, దానికి పెద్ద వాల్యూ ఉంటుందని చెప్పి ఈ కొత్త ట్రెండ్ నడుస్తుందని చెప్పి విన్నాం. ఎంతవరకు నిజం? అది 100% కరెక్ట్. యాక్చువల్గా ఏంటంటే సిండికేట్
అంటారు యాక్చువల్గా సిటీ నార్మల్ అది ఎవరో ఎందుకు మనమే చేసుకుందాం, మన అందరం కలిసి చేద్దాం అని చెప్పి ఆలోచనలో ఉన్నట్లు. దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలా. ఎవరు ఇప్పుడు పడితే ఇప్పుడు 5 మెంబర్స్ కలిసి కొన్నారనుకోండి, అందులో ఒక పర్సన్ అమ్ముతారు, అట్లా కాకుండా ఉంటే కొన్ని లైక్ మైండెడ్ పీపుల్ పెట్టేసుకొని ఒక టార్గెట్ పెట్టేసుకొని రేట్ పెరిగింది అమ్ముతాం. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా సిండికేట్ వాటిలో బార్గెనింగ్ పవర్ ఎక్కువ పెరిగింది, తక్కువ రేట్కి రావడానికి అవకాశం ఉంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఒక్కరు కాదు, నలుగురు 5 అందరూ కలిసి ఫేస్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఇంకోటి సూపర్విజన్ కూడా ఎక్కువ ఉంటుంది. 5 అయితే ఎవరో ఒకరు వెళ్ళిపోయి అప్పుడప్పుడు వాళ్ళకి ఎవరి టైంలో తగ్గట్టుగా చూస్తానికి అవకాశం చూసుకోవచ్చు. అంటే ఇది ఈ విధంగా ఏంటంటే డెఫినెట్ గా మంచి అద్భుతమైన ఐడియా. ఆల్రెడీ చేస్తున్నారు కొంతమంది. అది ఇంకా ఇదే ట్రెండ్ బాగుంటే ఏంటంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇదే చెప్పట్లేదు, అందరూ ఒకే లైక్ మైండ్ సెట్ ఉండాలి. అందరూ ఒకే కంపెనీలో ఒకే ఇన్కమ్ లెవెల్లో ఉంటే ఇంకా ఈజీ అనమాట. ఒకరు తక్కువ లెవెల్లో ఉంటే ఏదైనా ప్రాబ్లం. ఎందుకు అందుకే ఎకరాల్లో కొంటున్నారు కదా, ఎకరాల్లో ఇట్లా ఉండదు కదా. డైరెక్ట్కి వెళ్ళి మీ ఎకరం నాకు తెలిసి హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరం ₹1 కోటి కూడా దొరుకుతుంది ఇప్పుడు. 85 లక్షలు 80 లక్షలు 80 లక్షలు దొరుకుతుంది, 50 లక్షలు కూడా దొరుకుతుంది. కాకపోతే అది యాక్సెస్ టు ద రోడ్డు, మిగతా లొకేషన్ సెకండరీ సార్ అదంతా. ముందు వీళ్ళు కొనేసుకుంటున్నారు, డెవలప్ అవుతుంది. సో ఆ సమయానికి ఇంకా అప్పుడు ఏం కావాలనేది అప్పుడు చూసుకోవచ్చు. ముందైతే ఒక ల్యాండ్ కనపడుతుంది కదా. ఇప్పుడు మనం 10 మంది కలిసి 10 ఎకరాలు తీసుకొని వస్తాం. మీకు హైదరాబాద్ లో ల్యాండ్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తాము, సో ప్లేస్ ఎంత ఉందంటే మనం ఏం చెప్తాం, ఎక్కడ ఉందని చెప్తాం, 10 ఎకరాలు ఉందని చెప్తాం. 10 ఎకరాలు ఉందని చెప్తాము. చిన్న లాజిక్ అంటే 10 మంది గ్రూప్ ఉన్నా కానీ 10 ఎకరాలు మాకు ఉన్నది, 10 మంది మీద చెప్పుకుంటాం. దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంటది కదా. 10 ఎకరాలు అంటే ఒకసారిగా మనం ఊహించుకున్న వాళ్ళకి ఎవడన్నా కొనేవాడు వచ్చినా కానీ, రేపొద్దున ఏదైనా ఒక కంపెనీ వచ్చి అక్కడ మేము పరిశ్రమ స్థాపిస్తా ఉన్నా కానీ ట్రెండ్ అనేది చాలా చేంజ్ ఉంది. ఇప్పుడు మీకుంది అంతకుముందు విల్లాస్ అనేవారు, ఇప్పుడు ఈ రోజు కొన్ని విల్లాస్ కొన్ని వీకెండ్ రూమ్స్ వస్తాయి. మీదే విల్లా మీదే, కానీ మీరు ఉపయోగించుకోవాలనుకోండి దాన్ని రెంట్కి ఇచ్చేయచ్చు. కంపెనీ మెయింటైన్ చేసింది, దాంట్లో మీకు షేరింగ్ ఉంటుంది, రెంట్ కంపెనీ అంతా. ఇవన్నీ కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. వెల్నెస్ సెంటర్స్, ఇది కూడా ఏంటంటే ఒక రెసిడెన్షియల్ కాకుండా ఇది ఆల్టర్నేటివ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే డిఫరెంట్ రెవెన్యూస్ ఆర్ కమింగ్ అనమాట. ఇప్పుడు అంతకుముందు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నా దగ్గర 5 లక్షలే ఉంది, లేదా ₹1000 ఉంది అంటే అట్లాగా. దానికి కూడా ఏంటంటే మళ్ళీ REIT అని రియల్ ఎస్టేట్ ట్రస్ట్ కానీ ఇట్లా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైతే మార్కెట్ లో అప్డేటెడ్ ఉండాలో, ఈ మార్కెట్ లో అప్డేట్ ఉండాలండి, లేదా అవుట్డేటెడ్ ఏదైనా సరే టెక్నాలజీ పరంగా కానీ, స్కిల్ లెవెల్స్ పరంగా కానీ, మార్కెట్ సిచ్యువేషన్ పరంగా మనం ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉంటే, మనం అప్డేట్ అవుతున్నప్పుడు ఏంటంటే వీ ఏబుల్ టు టేక్ ద ఆపర్చునిటీ, అవకాశాన్ని మనం సద్వినియోగం చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇదైతే రైట్ టైం అంటారు ఓవరాల్ గా. సో భూమిని నమ్ముకున్నాడు, ఎక్కడ ఏది జాబులు పోయినా, ఏ ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనల్ గా మనం ఆదుకునేది మటుకు భూమి. నమ్ముకున్న భూమి మాత్రం అనేది ఖచ్చితంగా చెప్పగలం. దట్ ఇది రైట్ టైము. ఏదన్నా ఇక్కడ నుంచి చేంజెస్ జరుగుతాయి కదా. ఇప్పుడు నాకు కొత్తగా ఇప్పుడు అంతకుముందు రైతు భరోసా లేదు, రైతు అంతకుముందు తక్కువ వచ్చేది. ఈసారి మరి కారణం ఏదో నాకు తెలియదు, డిఫరెంట్ గా సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నా నాకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలకి నాకు రైతు భరోసా వచ్చిన ముందు రావాలి. ఎక్కడ హైదరాబాద్ 10 ఎకరాలు ఉందా మీకు? ఎక్కడ? కేసీపేట దగ్గర. ఎన్ని కిలోమీటర్ల నుంచి? ఇక్కడ 60 కిలోమీటర్స్. ఎప్పుడు కొన్నావు మీరు? ఇప్పుడు అది 2017 అంటారు. ఓకే ఓకే సూపర్. అట్లా అంటే మార్పు అనేది జరుగుతుంది. అంటే కాకపోతే ఏదైనా కానీ లైఫ్ అనేది ఇంతేనండి. ఇప్పుడు ఈ రోజు మనకి చాలా కూల్ గా ఉన్నాము, అక్కడ పరిస్థితి చూడండి, ఇరాన్. సరే సింపుల్. సరే ఎన్ని పక్కన పెడితే, సరే యుద్ధాలు ఎన్ని పక్కన పెడితే, మీరు ఒక ఎయిర్ ఫోర్స్ లో చేశారు, అప్పుడు ఎప్పుడో కొన్నారు భూమి. ఎంత కొన్నారు భూమి? అంటే అడగొచ్చలేదు ఇది. అప్పుడు కొన్నది ఒక 20 lakhs. ఎక్కడ ఫర్ ఎకర? పర్ ఎకర. ఎన్ని సంవత్సరాల క్రితం? ఇప్పటికి ఒక సుమారుగా ఒక 8 to 9 years అయింది. ఈ 8 సంవత్సరాలు ఎన్ని రెట్లు పెరిగింది సార్? అంటే ఇప్పుడు మీరు ఇంకా అమ్మాయి మీ దగ్గరే ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నా కానీ అది ఎట్లయినా కానీ 80 lakhs 90 lakhs వరకు మీ జీవితాంతం శాలరీ సంపాదించింది దాని మీద, దీని మీద ఇన్వెస్ట్ చేశారు కదా, ఏది ఎక్కువ మీకు? డెఫినెట్లీ ఏంటంటే జాబ్ చేస్తే నేను గ్రూప్ 1
జాయిన్ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు ఎంత వచ్చిందండి అప్పుడు మహా వస్తే ₹1,00,00,000 వచ్చింది. ఓకే. టోటల్గా అన్ని ప్రావిడెంట్ ఫండ్ కానీ మిగతా అన్ని కానీ గ్రాట్యుటీ కానీ ఇవన్నీ తీసుకున్నాను. ఆ డబ్బంతా తీసుకుని పొలం కొన్నారు. పొలం అప్పట్లో పొలమా అది కూడా? పొలం అంటే ఏంటంటే ఇది ఎట్లా ఉంటుందంటే అన్ని ఇంకోటి రియల్ ఎస్టేట్ లో కూడా మనం ఒక 10 చోట్ల కొన్నప్పుడు 10 చోట్ల లాభం వస్తే ఆశించుకోవాలి. ఒక చోట్ల లాస్ అవ్వదు. కానీ ఓవరాల్ గా వెదర్ యూర్ ద పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్ అనేది ఇంపార్టెంట్. భూమిని అమ్మారు, భూమి మీద ఇన్వెస్ట్ చేశారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి డెఫినెట్ గా, కానీ ఫేస్ చేస్తున్నారు. ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు. కొని పెట్టుకున్నారు, టైం వచ్చినప్పుడు అప్పుడు రైట్ టైంలో దాన్ని ఫేస్ చేస్తారు. అట్లా ఉంటుంది అనమాట. ఏదైనా అంతే. ఎందుకంటే మనం ప్రతి మనిషి అన్ని పనులు చేయలేదు. మనం చేయగలదు, మనం సూటబుల్ ఏంటో మనం చేయాలి. 10 మంది ఉపయోగపడాలి, సహాయం చేస్తే సహాయం చేయాలి. సో అందుకే అవేర్నెస్ కూడా మీరు దాదాపు తీసుకుని వస్తున్నారు. మీకున్న ఎక్స్పీరియన్స్ కూడా. అందుకే నా వీడియోస్ ఎక్కువ అవేర్నెస్ నాకు అందుకని చెప్తానండి. ఎక్కడైనా కానీ మీకు వ్యూయర్స్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. మీకు సంబంధించి మీరు ఎక్కడైనా మంచి ప్రాజెక్ట్ చూశారనుకోండి, కామెంట్స్ సెక్షన్ లో రాయమంటారు. ఎందుకంటే నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి ఒక మంచి ప్రాజెక్ట్ ఒక ఇప్పించిన అట్లని దాన్ని మీరు రాయగా నేను ఎవరిని రిఫర్ చేస్తాను. నేను కూడా దాన్ని స్క్రూటీ చేసి దాన్ని రీసెర్చ్ చేసేసి కాంటాక్ట్ నెంబర్ అని చెప్పి డెఫినెట్ అండి. మీరు కూడా ఏంటంటే ఒక మంచి అవకాశాలని అవకాశాలు అనేది ఎప్పుడు ఉంటుందండి. డెఫినెట్ గా మీరు అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలని నేను కోరుతున్నాను. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నంబర్ 8121748850. మంచి లొకేషన్స్ లో మంచి రిటర్న్స్ లో మీరు అద్భుతం. ఎందుకంటే అవకాశాలు అనేది ఎప్పుడు రావు, కానీ వచ్చిన అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకే మంచి రిటర్న్స్ రాబోతుంది. రిస్క్ ఫ్యాక్టర్స్, కరెక్ట్ గైడెన్స్, లొకేషన్స్ అన్ని చూసుకొని డెఫినెట్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇందులో లాస్ అంటూ ఉండదండి. డెఫినెట్ గా ఇదైతే టెంపరీ, ఏదైతే సేల్స్ తగ్గినాయి లేకపోతే ప్రాపర్టీస్ తగ్గినాయి అది టెంపరీ. సర్టన్ థింగ్స్ ఇట్ విల్ బి ఓవర్ a period of time అన్ని కవర్ అవుతుంటే we have to see long term point of view, not short term point of view. Thank you. ధన్యవాదాలు.